చొప్పదండి మున్సిపల్ పరిధి లోపల ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజా ఎజెండాను అమలు చేయడం పక్కన పెట్టి మున్సిపల్ చైర్పర్సన్ సొంత ఎజెండా అంశాలను అమలు చేస్తున్నటువంటి సందర్భం చొప్పదండి మున్సిపాలిటీలో ఈరోజు మనకు ఉన్నది. వర్షాకాలం ప్రారంభమై జిల్లా మొత్తము చాలా డెంగ్యూ కేసులు, దోమలు విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఏ ఒక్క వార్డు పరిధిలో కానీ గల్లీలలో కానీ బ్లీచింగ్ పౌడరు వేసినటువంటి దోమల మందు పిచికారీ చేసినటువంటి సందర్భం కూడా ఈరోజు చొప్పదండి మున్సిపాలిటీలో లేదు. అనేకమైనటువంటి మున్సిపల్ సెంట్రల్ లైటింగ్ పనులతోటి సరైనటువంటి సూచికలు ఏర్పడకపోవడం, నాణ్యత లోపించడం వల్ల, తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఈరోజు చొప్పదండి మున్సిపల్ వారు ప్రవర్తిస్తున్నారు. దీనిపైన కూడా ఒక మీటింగ్ కూడా, ఒక సందర్భాన్ని కూడా ఇంతవరదాకా పెట్టకుండా, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేసారు. ప్రజలు గెలిపించినప్పుడు ప్రజా సమస్యలపైన గొంతు విప్పే అవకాశము కౌన్సిలర్లకు ఉన్నప్పటికీ కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఎజెండా అంశంలో చేర్చే విషయాన్ని కూడా చెప్పకుండా అధికారులు, చైర్పర్సన్ సొంతగా ఎజెండా అంశాలను రూపొందించి వారికి అనుగుణంగా మాత్రమే ఎజెండాను రూపొందించి జనరల్ బాడీ సమావేశం పెట్టడం జరుగుతుంది. దీని పట్ల నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అధికారులు దీనికి చాలా సందర్భాల్లో నేను అధికారులకు విన్నవించిన, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో జనరల్ బాడీలలో వాటి గురించి చర్చలు ఏవనెత్తాలి, వాటిపైన చర్చించాలి, ఎజెండా అంశాలను సాధారణ సమావేశాలలో పెట్టాలని కూడా చెప్పిన. అయినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. చివరిగా ఇప్పటికి కూడా రీసెంట్లీ కూడా నేను గౌరవ కమిషనర్ గారికి చెప్పాను. కమిషనర్ గారు 8-10 నెలల నుండి ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలాంటి జనరల్ బాడీలు నిర్వహించలే, అనేక సమస్యలు వేరుకుపోయినాయి, చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేకపోయినాం, ఇబ్బంది అవుతుంది. మీరు ఎజెండా అంశాలను, డెవలప్మెంట్ అంశాలను, ప్రజలకు అవసరమైనటువంటి కనీస అవసరాలను మీరు పెట్టి వాటిపైన చర్చించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాం. ఎంతసేపు భోజనాల ఖర్చులు, ఆఫీస్ ఖర్చులు ఇవి మాత్రమే పెట్టి కాలం గడుపుతారు తప్ప ప్రజలకు జరిగిందేం లేదు, ఒరిగిందేం లేదు. 8-9 నెలల నుండి జనరల్ బాడీ సమావేశాలు లేవు, పనులు లేవు, ఏం జరగలే. ప్రజలపైన విపరీతమైన పన్నులు మోపిర్రు. పన్నులు మోపి ఆ పన్నుల నుండి పీడించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి పన్నులు వసూలు చేస్తే ఆ పన్నుల రూపాయలు వచ్చిన డబ్బులు ఇంతవరదాకా లెక్క పక్కా లేకుండా ఉన్నది. దీన్ని ప్రశ్నిస్తే జనరల్ బాడీ సమావేశాల్లో దీన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్తామని చెప్పడం తప్ప దాటివేయడం తప్ప ఇంకేం జరుగుతలేదు. ఇంతవరదాకా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, డెవలప్మెంట్ లేదు. తప్పకుండా గౌరవ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, అధికారులకు నేను విన్నవించేది ఒకటే, రాబో కాలంలో ప్రతి ఒక్కరు పనిష్మెంట్ ఎదుర్కొంటారు. ప్రజల నుండి తిరస్కార భావాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. ఇప్పటికే విపరీతమైన ట్యాక్సులు పెంచి ప్రజల నుండి తిరస్కార భావం ఉన్నది. ప్రజలకు కనీసం న్యాయం చేసే స్థితిలో ప్రజాప్రతినిధి లేడు. ఇది నేను నిజంగా చెప్తున్నా, నాకు అవమానకరంగా భావిస్తున్నాను దీన్ని. అసలు ప్రజా సమస్యలు చర్చించే రోజులు లేదు ఇంతవరదాకా. ప్రజల కోసం, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాల్సిన ప్రజాప్రతినిధులమే లేదు. చాలా దుస్థితి. చొప్పదండి మున్సిపాల్లో కౌన్సిల్ సమావేశం జరిగితే 10 రూపాయల నీళ్ళ బాటిలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వేలకు వేల బిల్లులు దుబ్బుతుర్రు, ఇచ్చే పరిస్థితి లేదు. తాగి పడేసిన వాటర్ బాటిళ్లలో నీళ్లు నింపి పెట్టి జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది ఎంత అవమానం, ఎంత సిగ్గుచేటు చర్య ఇది. అంటే ఇలాంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత దోమల మందు తీసుకొచ్చి కొట్టడానికి ప్రయత్నం చేస్తామండి. వర్షాలు కొట్టి గుంతలు ఏర్పడి, మొరం లేక, సిమెంట్ రోడ్ లేక, డ్రైనేజీలు లేక,
శానిటేషన్ సిబ్బంది లేక ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే, ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం వాటిపైన దృష్టి సారించేటువంటి స్థితి ఈ మున్సిపల్ కౌన్సిల్కి లేకుండా పోయింది. ఇది నిజంగా అవమానకరం. నేను 100% దీనిపైన ఖండిస్తున్నా. ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు ఇక్కడ కూర్చొని వాళ్ళ సర్వీస్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా ఇక్కడే ఉండి ప్రజల్ని నానా రకాల ఇబ్బంది పెడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళి మోటివేషన్ పేరుతోటి ఏ ఒక్క పేపర్కి వచ్చినా డబ్బులు దొబ్బి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి నేను విన్నవిస్తా ఈ విషయాన్ని. సిడిఎంఏ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునే విధంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తాను ఈ విషయం మీద మనవి చేస్తూ. చొప్పదండి మున్సిపల్ కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు, 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్